బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్ల ప్రక్రియ కొనసాగుతోంది. రద్దు చేయబడ్డ 500, 1000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకుల ముందు క్యూ కట్టారు జనం. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. అప్లికేషన్, డిపాజిటరీ ఫామ్స్ ఈజీగా ఉండేలా తయారు చేశారు అధికారులు. కొన్ని సర్వీసులపై ఛార్జీలను తాత్కాలికంగా ఎత్తివేశారు. వర్కింగ్ అవర్స్ కంటే ఎక్కువ సమయం పనిచేయడంతో పాటు శనివారం, ఆదివారాల్లోనూ బ్యాంకులు పనిచేయనున్నాయి. దీనికోసం అడిషనల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగుల సేవల్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. పాత నోట్ల డిపాజిట్లపై కూడా పరిమితి విధించింది కేంద్ర ప్రభుత్వం. పన్ను పరిధిలోకి రాని వారెవరైనా 2.5 లక్షల లోపు 500, 1000 నోట్లను తమ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది కేంద్రం. హౌస్ వైఫ్స్, రైతులు కూడా 2.5 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చని సూచించింది. పన్ను మినహాయింపులో ఉన్నవారిపై నిఘా ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే 2.5 లక్షలు మించిన డిపాజిట్లను పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. ఇవాల్టి నుంచి డిసెంబర్ 30 వరకు 2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో జమ అయ్యే ఖాతాల వివరాల్ని ఇన్కమ్ రిటర్న్స్ తో కంపేర్ చేసి తేడాలుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలా చేసిన వారిని పన్ను ఎగువేతదారులుగా గుర్తించడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం 200% పెనాల్టీ విధిస్తామన్నారు అధికారులు. నగలు కొనేవారు ఖచ్చితంగా పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాలని ఆర్థిక శాఖ సూచించింది. కస్టమర్ల నుంచి పాన్ నంబర్ తీసుకోకపోతే దుకాణాలపై చర్య తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు బ్యాంక్ నుంచి ఎక్స్చేంజ్ చేసుకున్న వారు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మొన్న జేబులో పెద్ద మొత్తంలో డబ్బులున్నా ఖర్చు పెట్టుకోవాలో లేని పరిస్థితి. దీంతో చాలా అవసరాలని పెండింగ్ లో పెట్టేసుకున్నారు సామాన్య జనం. అయితే 2 రోజుల గ్యాప్ తర్వాత కొత్త నోట్లు నిగనిగలాడుతుండటంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. తమకు చేతికి వచ్చిన కొత్త నోట్లను ప్రదర్శిస్తూ సంతోషపడుతున్నారు. డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, బ్యాంకుల దగ్గర రద్దీ ఎలా ఉంది? నోట్ల మార్పుపై జనమేమంటున్నారు? అనంతరం బ్యాంకులు మళ్ళీ తెరుచుకున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కోటి దగ్గర ఉండే SBI హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం క్యూ లైన్ లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నదన్నది. ఇవాళ 10:30కు బ్యాంక్ ఓపెన్ అయినప్పటికీ కూడా 8:30 నుంచే కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ క్యూ కట్టారు. బ్యాంక్ కి డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడంతో పాటు డిపాజిట్స్ కి కూడా ఇక్కడ ప్రకటించడంతో ఇవాళ ఉదయం నుంచి కూడా బ్యాంకులకు క్యూ లైన్లే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం కస్టమర్స్ తో ఉన్నాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చారండి మీరు? మార్నింగ్ ఎప్పుడు వచ్చారు? ఎట్లా? 8:30కి వచ్చానండి. సో వెయిట్ చేశాను ఇప్పటి వరకు. సో ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ టు గెట్ ద అమౌంట్ ఫర్ ఫస్ట్ టైం అన్నట్టు. కానీ ఈ విధానం చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు ద మోడీ గవర్నమెంట్ గారికి. వాళ్ళు ఎందుకంటే ఏది నల్లధనం అవుతుందో, ఎంతమంది అయితే బ్లాక్ మనీ ఉందో, బిగ్ షాట్స్, వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఇప్పుడు మాలాంటి సామాన్య జనానికి బాగా మేలు జరుగుతుంది. ఇంకోటి ఇండియా కూడా ఆర్థికంగా GDP రేట్ ఇంకా పెరుగుతుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా మన గవర్నమెంట్ ఇంకా చాలా అమెరికాకి పోటాపోటీగా కూడా మనము ఉండగలుగుతామండి. కానీ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గవర్నమెంట్ అండి. చాలా చాలా స్వాగతిస్తున్నాం ఈ యొక్క చేంజ్ని. ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్, ఏ పొలిటీషియన్ గడిచిన నాకు గుర్తున్నట్టు 1978లో నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు చేంజ్ చేశారండి. దెన్ ఇప్పుడు అదే చేస్తున్నారు. కానీ ఇట్ వాజ్ వెల్కమ్ డిసిజన్ అండి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు ఇండియాలో కరప్షన్ చాలా ఉంది. ఈ కరప్షన్ చేయాలంటే వన్ అండ్ ద ఓన్లీ పర్సన్ మోడీ గారు. కానీ మోడీ గారికి ఇలాంటి ఫార్మ్స్ కూడా ఇక్కడ కస్టమర్స్ కి అందుబాటులో
అందుబాటులో పెట్టారు. ఈ ఫామ్స్ లో 1500 అమౌంట్ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళు ఈ ఫామ్ ని ఫిలప్ చేయాలి ఉంటుంది. ఇందులో పర్టికులర్ గా తమ ఆధార్ నంబర్ కూడా ఇందులో నమోదు చేసిన అనంతరం ఈ ఫామ్ వాళ్ళకి ఇస్తే దాంతో పాటు మనీ ఇచ్చినట్టయితే ఎక్స్చేంజ్ అమౌంట్ ని కూడా తీసుకునేది ఉంటుంది. మనం చూస్తున్నాం కస్టమర్స్ కూడా తమ దగ్గర ఉండే కరెన్సీస్ తో వెయిట్ చేస్తున్న పరిస్థితి. आई डोंट नो तेलुगु मैम, हिंदी चेंज करवा रहे हैं. आज थोड़ी दिक्कत आ रही है, स्टेप अच्छा है. हमको ठीक लग रहा है. जो भी मोदी जी ने किया वो अच्छा ही किया. सब काला धन बाहर निकल जाएगा. दुनिया में जो भी काला धन वो पूरा बाहर निकलेगा और गरीब को फायदा है इसमें. हिंदी 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 कैसा लग रहा है आपको बाबा? अच्छा, थोड़ा डर्टी फील हो रहा है. बस पीछे సీనియర్ సిటిజన్స్ కోసం అలా నాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగు మాట్లాడడం. ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? సీనియర్ సిటిజన్స్ కోసం ఎట్లా ఉంది? అలా ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేసి ఇవ్వడం వల్ల మంచిగానే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఎంత ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు మనీ ఇవాళ? 4000 చెప్తే 4000 ఎక్స్చేంజ్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ చేస్తారు, ఎక్కువ ఏమి లేదు ఉంటుంది. నా దగ్గర 4000 ఉంటాయి, అంతే అంతే ఎక్స్చేంజ్ చేస్తాం. ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేస్తే అక్కడి నుంచి ఎక్స్చేంజ్ చేస్తాం. 4,000 rupees only for just for 4,000 rupees. I don't think. ఎలాంటి డాక్యుమెంట్స్ వచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ అని తెచ్చారండి? I don't know తెలుగు. మా బ్రదర్స్ ఏదైనా డాక్యుమెంట్ ఉండదు, ఆధార్ కార్డ్కి ఐడి ప్రూఫ్ రాసేయాలంటే అంతే మాట చెప్పిన సార్కి, అంతే 4000కి ఇచ్చేస్తాను. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకొని కూడా బ్యాంక్ దగ్గరికి వస్తున్నారు. మనం చూడొచ్చు బ్యాంక్ దగ్గర ఉండే క్యూ లైన్ ని కూడా. అయితే ఇవాళ కేవలం అంటే ఎక్స్చేంజ్ అమౌంట్ చేసుకునే వాళ్ళకి మాత్రం కేవలం 4000 ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దాంతోపాటు డిపాజిట్స్ మాత్రం అన్లిమిటెడ్ గా పెట్టారు. అయితే ఇవాళ కొత్త 2000 కాగితాలతో పాటు 100 నోట్ల కూడా చిల్లర అనేది ఇవాళ నుంచి ప్రారంభించడంతో పూర్తిగా ఈ క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం, మహిళల కోసం ప్రత్యేకమైన క్యూ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది బ్యాంక్స్ దగ్గర కూడా. అందుకనే ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ప్రజలు వాళ్ళ డబ్బుని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మహబూబ్నగర్ నుండి వచ్చాను. ఎలా అనిపిస్తుంది ఎక్స్చేంజ్? బాగుంది, ఇంకా ఎక్కువ పెట్టింటే బాగుండు అనిపిస్తుంది. ఓన్లీ ఇక్కడ సెంటర్ దగ్గరనే పెట్టారు. 4000 వేసిన అమౌంట్ ఇంకొద్ది ఎక్స్చేంజ్ చేసినా బాగుండు. 4000 ఇస్తున్నారు, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తే బాగుంటుంది. మళ్ళీ 100s ఇస్తున్నారు. 100s అంటే మళ్ళీ మాకు ఇబ్బంది కదా. 100s అంటే మళ్ళీ ఎన్ని 40 అవుతుంది. 4000 ఇబ్బంది. అలా అంతే. 4000 కాకుండా కొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, అంతే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ ఎక్స్చేంజ్ ఎట్లా అనిపిస్తుంది? మేము గిద్దలూరు నుంచి వచ్చామండి. మా వైఫ్ హాస్పిటల్లో ఉంది. దానికోసం మాకు కొద్దిగా అమౌంట్ ఎక్కువ చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము గిద్దలూరు నుంచి వచ్చామండి. గిద్దలూరు మార్కాపురం దగ్గర మా ఆడోళ్ళకి ఏంటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. సర్జరీ జరుగుతుంది ఈరోజు. అమౌంట్ కావాలా, మాకే చాలా ఇబ్బందిగా ఉంది మాకు పరిస్థితి. ఇప్పుడిప్పుడే రష్ కూడా స్టార్ట్ అయింది. అంటే ఇవాళ నుంచి ఒక పక్క బ్యాంక్స్ దగ్గర ఎక్స్చేంజ్ కౌంటర్స్ తో పాటు ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ లో కూడా ఎక్స్చేంజ్ కౌంటర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా అన్ని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల దగ్గర కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కోటి దగ్గర ఇది ఒక పక్క హెడ్ ఆఫీస్, దాంతో పాటు ఇక్కడ నియర్ బై హాస్పిటల్లు, షాపింగ్ మాల్లు అన్ని నియర్ బై ఉండడం, ఇక్కడే కాలేజెస్ కూడా ఉండడంతో ఇక్కడ కాస్త రద్దీ ఉదయం నుంచి కూడా ఉందనే చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం కోటి దగ్గర SBI బ్యాంక్ దగ్గర ఉండే పరిస్థితి. ఓటు స్టూడియో. కావ్య, మరి నోట్ల మార్పులపై బ్యాంక్ సేవలకు సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు కూడా బ్యాంక్ పరంగా లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాం పూర్తిగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. క్రమపద్ధతిలో లైన్ క్యూస్ మనం చూస్తున్నాం. క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం వల్ల అటు బ్యాంకర్స్ కి కూడా అంటే ఇవాళ ఎక్స్చేంజ్ అమౌంట్ ఇవ్వడం అనేది ఇవాళ నుంచే కేంద్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించినందువల్ల బ్యాంక్స్ కి సంబంధించి నిన్నే అమౌంట్ కూడా బ్యాంకులలో వచ్చి చేరింది. ఇవాళ మనం ఉదయాన్ని కూడా చూసినట్టయితే ఇవాళ ఉదయం వరకు కూడా ఎక్స్చేంజ్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ కూడా బ్యాంకులు ఇప్పటికే తెచ్చిపెట్టుకున్నారని చెప్పొచ్చు. స్టాక్ కూడా ఉంది. దాంతోపాటు కేవలం 4000 మాత్రమే ప్రతి కస్టమర్ కి కూడా ఇవ్వడం వల్ల అంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఇక్కడ బ్యాంక్ దగ్గర ఏమీ కనిపించట్లేదు. దాంతోపాటు ఈ రద్దీ పెరుగుతుంది, ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని పూర్తి సెక్యూరిటీ కూడా మనం చూస్తున్నాం. క్యూ లైన్ వెంబటి కూడా పూర్తి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు సీనియర్ సిటిజన్స్ కి, దాంతోపాటు మహిళలకు కూడా ఒక ప్రత్యేకమైన లైన్లు ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఈ ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటున్నారని చెప్పొచ్చు.
రైట్, థ్యాంక్ యూ కావ్య.